హాయ్ ఫ్రెండ్స్, సుజిత్ గారికి ఓజీ సినిమాతో మంచి సాలిడ్ హిట్ అయితే పడిందని చెప్పొచ్చు అనమాట. ఆయనకి రన్ రాజా రన్ సినిమాతో మంచి హిట్ అయితే దొరికింది. ఆ తర్వాత సాహో సినిమా తీశారు. సాహో సినిమా కొంచెం మిక్స్డ్ టాక్తో నడిచింది. ఆ సినిమా కూడా పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ అయితే చూపించలేదు. కానీ ఆ తర్వాత ఈ సినిమా సోషల్ మీడియాలో చాలా వరకు ఈ సినిమాని బాగా పొగిడారనమాట. అలాగే సుజిత్ గారి టేకింగ్ కూడా బాగా నచ్చింది. అంటే ఆ టైంలో మేబీ సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో అంత రీచ్ అవ్వలేదేమో. ఆ తర్వాత సినిమాని అర్థం చేసుకోవడంతో సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు కూడా చాలా మంది ఏమడుగుతారంటే సాహోకి సంబంధించిన పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది, సో తీయండి, అందులో ప్రభాస్ గారి లుక్స్ చాలా బాగుంటాయి, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి, అంటే హాలీవుడ్ లెవెల్లో తీశారని కూడా చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అనమాట. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పాలిటిక్స్లో బిజీ ఉండడం వల్ల సినిమా ఓజీ సినిమా చాలా డిలే అయిపోయింది. అయినా సుజిత్ గారు ఏంటంటే వేరే హీరోలతో సినిమాలు తీయకుండా, వేరే హీరోల కోసం వెళ్లకుండా కేవలం ఓజీ సినిమా కోసమే ఆయన వెయిట్ చేశారనమాట. ఆ సినిమా కథ సంబంధించి ఇంకా ప్రిపేర్ చేసుకుంటూ, ఇంకా డిజైన్ చేసుకుంటూనే ఉన్నారు. సో పక్క సినిమాకి అయితే మాత్రం ఆయన వెళ్ళలేదు. నేను కేవలం ఓజీ సినిమాని చేస్తాను, ఓజీ సినిమాతోనే పెద్ద హిట్ కొడతానని చెప్పి ఆయన గట్టిగా నమ్మారు. అండ్ ఫైనల్గా ఆయన కష్టానికైతే మాత్రం మంచి ఫలితం దొరికిందని చెప్పొచ్చు. ఓజీ సినిమాకి అన్ని వైపులా మంచి పాజిటివ్ టాక్ అయితే నడుస్తుందనమాట. ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సో చాలా సంవత్సరాల తర్వాత మంచి యాక్షన్ సినిమా, ఒక స్టైలిష్ యాక్షన్ సినిమాని అయితే ప్రేక్షకులు అయితే చూశారనమాట. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే ఆయన కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆయన చూపించిన విధానం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇలా అన్ని వైపులా కూడా ఈ సినిమాకి మంచి హెల్ప్ అయితే దొరికింది. దాంతో సినిమాకి మంచి టాక్ అయితే నడుస్తుంది అనమాట. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా చూస్తూ ఉంటే ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. బ్రేక్ ఈవెన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. మంచి హిట్ స్టేటస్ అయితే ఈ సినిమా అందుకుంటుందని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఓజీ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేసిన సుజిత్ గారు ఎవరు, ఆయన కథ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారనే దాని గురించి చాలా మంది గూగుల్ అయితే సెర్చ్ అయితే చేస్తారనమాట. యాక్చువల్గా సుజిత్ గారిది అనంతపురం అనమాట. ఆయనకి చిన్నప్పటి నుంచే మూవీస్ పైన మంచి ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఆయన చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్ అనమాట. జానీ సినిమా చూసిన తర్వాత ఆయన, అంటే జానీ సినిమాలో బ్యాండ్ ఉంటుంది కదా, ఆ బ్యాండ్ని 1 month పాటు అలానే కట్టుకొని ఉన్నారంట. అంత పిచ్చిగా నచ్చింది ఆయనకి ఆ సినిమా. అండ్ మీకు ఓజీ సినిమా చూసిన తర్వాత, స్పాయిలర్ నేను బయట పెట్టేస్తున్నాను, ఓజీ సినిమా చూసిన తర్వాత మీకు జానీ సినిమాలో ఉన్న ఒక రెఫరెన్స్ కూడా ఓజీ సినిమాలో అయితే ఆయన చూపించారు. అంత ఫ్యాన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ తర్వాత ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ, అలాగే తమిళనాడులో ఆయన సినిమా సంబంధించిన కోర్స్ కూడా చేశారంట. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ చేస్తున్న సమయంలోనే ఆయనకి ఒక మూవీ అవకాశం అయితే వచ్చింది. అంటే ఆయన టాలెంట్ చూసి ఈవీ క్రియేషన్స్ వాళ్ళైతే ఒక మూవీకి అయితే అవకాశం ఇచ్చారు. అదే రన్ రాజా రన్ సినిమా అయితే. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అయింది. శర్వానంద్ గారికి మంచి కమ్బ్యాక్ సినిమా అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. సో మంచి సినిమా తీద్దామని చెప్పి ఆయన వెయిట్ చేశారు. ప్రభాస్ గారు అయితే అవకాశం ఇచ్చారు సాహో సినిమాతో. సాహో సినిమా మేబీ ఆ టైంలో పెద్దగా జనాలకి ఎక్కలేకపోయిందేమో కానీ, సో ఇప్పుడైతే సాహో సినిమాని చాలా మంది అయితే పొగుడుతున్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత మరీ వెయిట్ చేసి ఓజీ సినిమాకి అయితే ఆయన వర్క్ చేశారు. ఓజీ సినిమా రిలీజ్ అయింది. మంచి టాక్ కూడా నడుస్తుంది. ఆయన కష్టానికి మంచి ఫలితం వచ్చిందని చెప్పొచ్చు అనమాట. సో మరి ఫ్యూచర్లో ఆయన నాని గారితో ఒక సినిమా అయితే చేయబోతున్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది మాత్రం మనం వెయిట్ చేసి చూద్దాం. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు, అంటే సుజిత్ గారి డైరెక్షన్ పైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.